డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 11.11% పోలింగ్ నమోదైంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీస్ భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. మొత్తం 24 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా అందులో జమ్మూలో 16, కాశ్మీర్లో 8 స్థానాలకు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 219 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటు వేయనున్న 23.27 లక్షల మంది ఓటర్లు ఓటు అనే ఆయుధంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు పోటెత్తారు. జమ్మూ కాశ్మీర్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 11.11% పోలింగ్ నమోదైంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. మొత్తం 24 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా అందులో జమ్మూలో 16, కాశ్మీర్లో 8 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 219 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటు వేయనున్న 23.27 లక్షల మంది ఓటర్లు ఓటు అనే ఆయుధంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు పోటెత్తారు. జమ్మూ కాశ్మీర్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సో ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. మొదటి దశలో భాగంగా ఇవాళ 24 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. సో దీంట్లో దరిదాపు అంటే ఈసారి పోటీ కూడా కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో దరిదాపు ఇండిపెండెన్సే ఒక 90 మంది వరకు ఉన్నారు. ఓవరాల్ గా 219 మంది దీంట్లో ఈసారి పోటీ పడుతున్నారు. వీళ్ళ భవితవ్యాన్ని ఈ రోజు బ్యాలెట్ బాక్స్ తేల్చబోతోంది. సో ఎన్నికల నిర్వహణకి ఇప్పటికే యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధం చేసింది. అయితే ఇదంతా కూడా ఉగ్రవాదులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి సో ఇక్కడ కొంచెం కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సిఏపిఎఫ్ సహా అనేక బలగాలు కూడా జమ్మూ కాశ్మీర్ లోని ప్రతి సందు మూలాల్లో మారుమూలాల్లో కూడా మోహరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పోటీ మాత్రం అటు బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అట్ ది సేమ్ టైం ఇండిపెండెన్స్ మధ్యనే ఉంటుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఈసారి ఓటు పోటీ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం చూస్తే కనుక ఈసారి ఇందులో 23,27,580 మంది ఓటర్లు ఈసారి ఓటు వేయబోతున్నారు. దాంట్లో 11 లక్షల పైసలకు పురుషులున్నారు. అట్లాగే 11,51,000 వరకు కూడా మహిళలు ఉన్నారు. సో వీరు కాకుండా దరిదాపు ఒక కొంతమంది ఇంకా 18 నుంచి 19 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా 1,00,000కు పైగా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈసారి మాత్రం జమ్మూ కాశ్మీర్ లో జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రధానంగా కీలకంగా మారబోయే దేశవ్యాప్తంగా కూడా. సో దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ తొలి దశ ఎన్నికల్లో జమ్మూ, ఉదంపూర్, ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి 24 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లలో 35,500 మంది విదేశీ కాశ్మీర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈసారి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైంది. ఇవాళ ఓటింగ్ జరుగుతున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రజలంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేసి ఈ పండుగను చాలా పటిష్టం చేయాలి అంటూ కూడా ప్రధానంగా యువకుల్ని అలాగే మొదటిసారి ఓట్లు వేసే వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా
ఈసారి జమ్మూ అసెంబ్లీ 2024 సంబంధించినటువంటి మొదటి దశ ఎన్నికల ప్రక్రియ మాత్రం మొదలైపోయింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి ప్రజలు ఈసారి ఓట్లు వేయబోతున్నారు. 7 జిల్లాల్లో తొలి దశలో 24 స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగబోతోంది. దీంట్లో 8 సీట్లు జమ్మూ నుంచి, 16 సీట్లు కాశ్మీర్ లో ఉన్నాయి. కాశ్మీర్ లో కూడా మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వాటిలో లోయలో 47 ఉంటే జమ్మూ డివిజన్ లో మాత్రం 43 ఉన్నాయి. ఇట్ల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోనే 3 దశల్లో ఓటింగ్ నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 25న 2వ విడత ఉండబోతోంది. అక్టోబర్ 1వ తారీఖు నాడు 3వ విడత పోలింగ్ ఉండబోతోంది. సో 8వ తారీఖు రోజు రిజల్ట్ రాబోతోంది. ఇట్ల నేపథ్యంలో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఎవరికి సొంతం కాబోతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగేటువంటి ఎన్నికలు నిజానికి చాలా కీలకమని చెప్పారు. ఎందుకంటే 40 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి కాశ్మీర్కి వెళ్లి, అది కూడా ఉగ్రవాదుల ప్రాంతంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. అండ్ ఈ మధ్య కాలంలో ప్రధానంగా నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ 3.0 మూడోసారి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉగ్రవాదులు కూడా చాలా కవింపు చర్యలకు దిగుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరేయడానికి కూడా ప్రభుత్వం ఎక్కడ సంకోచించట్లేదు. 2026 కల్లా ఉగ్రవాదుల్ని మొత్తం కూడా లేకుండా చేస్తాం, నక్సలిజాన్ని కూడా లేకుండా చేస్తామంటూ కూడా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏదేమైనా ఎన్నికల దశ ఓటింగ్ మాత్రం షురు అయింది. చూడాలి. ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతోంది. వరలక్ష్మి.